బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతోంది. మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. నిన్న మకర సంక్రాంతి సందర్భంగా వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే నిన్న ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఈ క్రమంలో నిన్న ఒంటి నిండా భస్మాన్ని పూసుకొని ఈటెలు, త్రిశూలాలు చేత పట్టుకుని డమరుక నాదాల మధ్య వేలాది మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్య స్నానాలకు తరలివచ్చారు. మహాకుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. 45 రోజుల పాటు సాగే మెగా మహాకుంభమేళా 40,000 కోట్ల మేర జనాభా వస్తారని అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైట్, మహాకుంభమేళాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొదటి రోజు 1.5 కోటి మంది, నిన్న 3.5 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనుకోవచ్చు? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్ రాధిక, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళకు సంబంధించి అందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించాలి. త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి నదులు ఒక దగ్గరే కలిసే చోట పవిత్ర స్నానం ఆచరించాలని కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ తరలి వస్తున్నారు. అయితే మొదటి రోజు 1,50,00,000, రెండవ రోజు అంటే నిన్న 3,50,00,000 మంది పవిత్ర స్నానం ఆచరించారు. ఈరోజు కొంతమేర భక్తుల రద్దీ తగ్గినట్లుగా కూడా కనిపిస్తోంది. భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మనం చూస్తున్నాం కచ్చప్ ద్వారు ఇక్కడ నుంచి గంగా ఘాట్, మరోవైపు రైట్ సైడ్కి వెళ్తే త్రివేణి సంగమం, సరస్వతి ఘాట్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అంటే నిన్నటితో కంపేర్ చేస్తే కొంతమేర ఈరోజు భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను సడలించారు. వాహనాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అనుమతిస్తూ ఉన్నారు. వాహనాల రాకపోకలు అనుమతించడం వల్ల కొంత కాలినడకన వచ్చే భక్తులకు కొంతమేర ఉపశమనం లభించినట్లుగా అవుతుంది. అంటే కొంత దూరం వరకు ఈ వెహికల్స్ను అనుమతించడంతో మినిమం 2 కిలోమీటర్స్ వరకే కాలినడక ద్వారా సంగమం చేరుకుంటున్నారు. లేదు, నిన్నటి వరకు కూడా మినిమం 5 కిలోమీటర్లు నడిచి సంగమం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు కొంచెం భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా కొనసాగిస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, आप कहाँ से हैं? हम कलकत्ता से। कैसा लग रहा है कुंभ मेला? बहुत अच्छा लग रहा है, अच्छा भीड़ है। स्नान किए, बहुत अच्छा स्नान किए। स्नान हो गया आपका? हाँ, स्नान हो गया। त्रिवेणी संगम के पास गए? त्रिवेणी जा रहे हैं, अभी जा रहे हैं स्नान करने। अब स्नान करने जा रहे हैं गंगा में जाकर आगे। आप कहाँ से? हम भी कोलकाता से हैं। कलकत्ता से। यहाँ पे अरेंजमेंट कैसे लग रहा है? नहीं, अच्छा लग रहा है, सारा आए हैं, अच्छा है। రైట్, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ కుంభమేళా స్నానానికి రావడం కానీ ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనేది కూడా భక్తులు చెప్తున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. అంటే ఇక్కడ గంగా ఘాట్, యమునా ఘాట్, సరస్వతి ఘాట్ 3 ఘాట్లతో పాటు సంగమం ఘాట్ బోటు ద్వారా యమునా ఘాట్ నుంచి సంగమం ఘాటుకు వెళ్లాల్సి ఉంటుంది. భక్తులైతే ఉదయం నుంచి కూడా పవిత్ర స్నానం ఆచరించేందుకు తరలి వస్తున్నారు. ఉదయం సమయంలో నాగ సాధువుల స్నానాలతో ఈ కుంభమేళాలోని పవిత్ర స్నానాలను కూడా ప్రారంభమవుతాయి. మొదటి రోజు నిన్న కూడా నాగసాధువులు స్నానాలు ప్రారంభించిన తర్వాత మిగతా భక్తులకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. కానీ మొదటి రోజు నిన్న మాత్రం యమునా ఘాట్ నుంచి సంగమం ఘాట్కు వెళ్లేందుకు భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో పడవల రాకపోకలు నిలిపివేశారు. సరస్వతి ఘాట్ నుంచి మాత్రమే త్రివేణి సంగమం వరకు వెళ్లేందుకు పడవలకు అనుమతించారు. ఇక ఈ రోజు నుంచి
యమునా ఘాట్ నుంచి త్రివేణి సంగమంకి వెళ్లేందుకు కూడా పడవలకు రాకపోకలకు సంబంధించి అనుమతి ఇచ్చారు. నిన్న భక్తుల రద్దీ ఎక్కువ నేపథ్యంలో అంటే దాదాపు 3,50,00,000 మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు వచ్చారు. కాబట్టి పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ పురాతన హనుమాన్ ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఆ పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్న ఆ హనుమాన్ ఆలయాన్ని కూడా ప్రభుత్వం ఇటు ఆలయ అధికారులు కూడా నిన్న మూసివేశారు. ఈరోజు మళ్ళా తిరిగి భక్తుల రద్దీ తక్కువ నేపథ్యంలో హనుమాన్ ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ఉదయం నుంచి కూడా దర్శనాలకు అనుమతించింది ప్రభుత్వం. మొత్తంగా చూసుకుంటే ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్న అఖాడాలు ఏవైతే ఉన్నాయి 13 అఖాడాలు, ఈ అఖాడాలకు సంబంధించిన పీఠాధిపతులు, నాగసాధువులు వీళ్ళందరూ కూడా ఉదయం సమయంలోనే స్నానమాచరిస్తారు. స్నానమాచరించిన తర్వాత మిగతా భక్తులందరికీ కూడా స్నానాలు ఆచరించేందుకు అనుమతిస్తారు. భక్తుల రద్దీ తక్కువ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు సడలించారు. భక్తులందరూ కూడా వేగంగా పవిత్ర సంఘం వద్ద స్నానమాచరించేందుకు బారులు తిరుగుతున్నారు. ఇక ఈ రోజు నుంచి కూడా కొంతమేర భక్తుల రద్దీ తక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళాకు దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారంటూ కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ భద్రత పరంగా, వసతి పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శివ.